చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు, తమలపాకులు, కోక చెక్కలు ఇవన్నీ పెట్టి వక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు. ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను. కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. వారు వీరు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ అని. కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మహక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, ఉన్నదానితో మనసు రమించడం ప్రధానం. ఇందాక మీకు నేను చెప్పే కదా ఉపచారాలు, అటువంటి ఉపచారములతో పరమ సంతోషంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారు.